హాయ్ అండి. వెల్కమ్ టు ఈజీ కుకింగ్ విద్య. నేను మీ శ్రీ విద్యని. ఈ రోజైతే మా పిల్లల కోసం పీనట్ బటర్ బిస్కెట్స్ అయితే చేశాను. చాలా బాగా వచ్చినాయి. చాలా యమ్మీగా కూడా ఉన్నాయి. వీటిని చేసుకోవడం చాలా ఈజీయే. బేకింగ్‌కి ఓవెన్ అయినా అక్కర్లేదు. మనం స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు. ప్రాసెస్‌లోకి వెళ్దామా? నేనైతే ఒక మిల్క్ పౌడర్ తీసుకున్నాను, ఒక ప్యాకెట్. దానిలోకి మెల్ట్ చేసిన బటర్ అయితే యాడ్ చేశాను. మెల్ట్ చేయకుండా వేసినా పర్వాలేదు మీ దగ్గర బీటర్ ఉంటే. బీటర్ లేకపోతే మెల్ట్ చేసుకున్నా పర్వాలేదు. చక్కగా దీన్ని బీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది టెక్స్చర్ రావాలి కాబట్టి చక్కగా నీట్‌గా మిక్స్ చేసుకుంటే చాలా వస్తాయి. మనకి ఇవి బిస్కెట్స్ కాబట్టి ఎంత ఫ్లఫీగా మనం చక్కగా బీట్ చేస్తే అయ్యయితే అంత ఫ్లఫీగా వస్తాయి. తర్వాత షుగర్ పౌడర్ అయితే నేను ఒక హాఫ్ కప్ అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే పిల్లల కోసం కాబట్టి తక్కువ వేశాను. ఇందులో నేను స్వీట్ కోసం పీనట్ బటర్ వాడతాను కాబట్టి షుగర్ తక్కువే వేశాను. ఇది కూడా వేసేసి మిక్స్ చేసేసి దీనిలో నేను మైదా అయితే వాడుతున్నాను. మైదా కూడా మనం జల్లించుకొని వాడుకోండి. ఎందుకంటే వాటిల్లో కూడా కొంచెం ఇసక ఇలాంటివి కూడా వస్తున్నాయి. నేను వాడినప్పుడు అవి వచ్చినాయి కాబట్టి మీకు చెప్తున్నాను. మైదా అయితే ఒక కప్పు వేసాను, జల్లించుకొని పెట్టుకున్నాను. అది కూడా చక్కగా మిక్స్ చేసేయండి. ఎక్కువ గట్టిగా మిక్స్ చేయొద్దు. ఎందుకంటే బటర్ మెల్ట్ అయిపోయి షేప్ అవుట్ అవ్వకపోతాయి బిస్కెట్స్ అయితే. చక్కగా చేత్తో చపాతీ పిండి ఒత్తినట్టే ఒత్తాలి. గట్టిగా కూడా ఒత్తకూడదు. దగ్గరగా చేసుకోవాలి. ఆ పిండిని నేనైతే కింద వేసేసుకొని చక్కగా ఒక ప్లాట్‌ఫార్మ్ మీద అది చక్కగా దగ్గరగా పెట్టుకుంటున్నాను. ఇందులో మనం ఇంకా ఏ వాటర్ కానీ ఏమి యాడ్ చేయకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేనైతే కిసాన్ వాళ్ళది పీనట్ బటర్ అయితే వాడుతున్నాను. ఇందులో నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేశాను. మరి పీనట్ బటర్ బిస్కెట్స్ కాబట్టి మనం పీనట్ వాడాలి. ఇది చక్కగా మనం దగ్గరగా అయ్యేలాగా మొత్తం కన్సిస్టెన్సీ దగ్గరగా వచ్చేలాగా మనం పెట్టుకోవాలి. ఇది మాత్రం గట్టిగా అయితే ప్రెస్ చేసి మాత్రం ఒత్తొద్దు. లైట్‌గా ముద్ద కింద తెచ్చుకోండి ఒక దగ్గరికి. అంతే. ఇలా చక్కగా దగ్గరికి తెచ్చుకుంటే సరిపోద్ది. ఇందులో ఆల్రెడీ బటర్ ఉండిద్ది కాబట్టి సాఫ్టీ కన్సిస్టెన్సీ అయితే తప్పకుండా వచ్చిద్ది. దాని తర్వాత నేను ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆ ముద్ద మీద పెట్టి చక్కగా నేను బిస్కెట్స్ కోసం అని చెప్పి షేప్ చేస్తున్నాను. చక్కగా ఇలా రావాలి. దీని మీద చిన్న జీడిపప్పు పలుకులు కానీ, లేకపోతే పీనట్ వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా! అవి వేయించుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని చక్కగా వీటిలి మీద వేసుకోండి. అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. చాలా బావుంటాయి. ఇలా ప్రెస్ చేసుకుంటే పిండిలో కూర్చుంటాయి అయ్యెళ్ళి. చేసుకొని పిజ్జా కట్టర్ గాని, చాక్‌తో గాని చక్కగా మీకు కావాల్సిన షేప్ కట్ చేసేసుకోవడమే. చక్కగా వాటిల్ని మనం ఎంత బాగా కట్ చేసుకుంటే అంత షేప్ అవుట్ అయితే వస్తాయి. నేనైతే నార్మల్ బాక్సెస్ అయితే కట్ చేసేసాను. ఇంకా నాకు టైం అవుతుంది స్కూల్‌కి వెళ్ళాలని చెప్పి నేనైతే హడావిడిగా చేశాను. చక్కగా ఇయైతే స్నాక్స్ బాక్స్‌లోకి చాలా బావుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. వీటిల్ని ఇంకా మనం 180 డిగ్రీ సెల్సియస్‌లో నేనైతే బేక్ చేశాను. బేకింగ్ ట్రేలో వేసి 2 టైమ్స్ చేశాను. బేకింగ్ ట్రేలో సరిపోలేదని. ట్రేలో కొంచెం మైదా పిండి వేసి పిండి తీసేసేయండి. ఎందుకంటే అంటుకోకుండా ఉంటాయని పౌడర్ ఏసాను. ఇలా చాక్‌తో చక్కగా తీసేసుకొని వేసేసుకోవడమే. అంతేనండి. పీనట్ బటర్స్ సూపర్‌గా వస్తాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాగ వేరుశనగుల ప్లేస్‌లో మనం బాదం పప్పు, జీడిపప్పు వేస్తే అవి కూడా కాజు బిస్కెట్స్, బాదం బిస్కెట్స్ అయిపోతాయి. ఇదే కొలతలు, ఇదే మెజర్‌మెంట్స్‌లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తా ఉంటాను. తప్పకుండా మన ఛానెల్‌ని అయితే వాచ్ చేయండి. బేకింగ్‌కి కూడా నేను ఓవెనే వాడుతున్నాను. స్టవ్ మీద అయితే ఎక్కువ టైం పట్టిద్ది అని చెప్పి చక్కగా 180 డిగ్రీస్‌లో పెట్టుకోండి. 15 మినిట్స్ అయితే పెట్టాలి మాక్సిమమ్. ఎక్కువ పెట్టకూడదు. బిస్కెట్స్ అయితే ఇదిగో ఇలా వచ్చినియి. చక్కగా కుక్ అయినాయి ఈవెన్‌గా. చాలా బాగున్నాయి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఉంటా మరి.